కూరగాయల మిత్రబంధం. ఒకప్పుడు ఒక తోటలో ఎన్నో రకాల కూరగాయలు ఉండేవి. టమాటా, వంకాయ, బీరకాయ, క్యారెట్, మిరపకాయలు అన్నీ ఒకే చోట పెరిగేవి. ప్రతిరోజు వాటిని రైతు బాగా నీరు పోసి ప్రేమగా చూసుకునేవాడు. ఒకరోజు టమాటా గర్వంగా చెప్పింది, నేనే అందంగా ఉంటాను, అందరూ నన్నే ఎక్కువగా ఇష్టపడతారు. అప్పుడు వంకాయ నవ్వుతూతూ అంది, అందం ఉన్నంత మాత్రాన ప్రయోజనమేమిటి? నన్ను వండి తింటే రుచిగా ఉంటుంది. మిరపకాయ కొంచెం కఠినంగా అంది, నా రుచి లేకుండా ఎవ్వరూ తిండిని తినలేరు, నేనే అసలు స్టార్. క్యారెట్ మాత్రం మృదువుగా అంది, మనందరికి మన ప్రత్యేకత ఉంది. నేను ఆరోగ్యానికి మంచిది, టమాటా రంగు ఇస్తుంది, వంకాయ రుచి ఇస్తుంది, మిరపకాయ తేలికగా మసాలా ఇస్తుంది. అందరం కలిసినప్పుడే వంటకం రుచిగా ఉంటుంది. అది విన్నాక మిగతా కూరగాయలు ఒకదానిని ఒకటి చూసి నవ్వుకున్నాయి. అప్పటినుంచి అవన్నీ కలసి ఉండి ఎవరి గుణం ఏదైనా సరే అందరినీ గౌరవించేవి. రైతు ఆ తోటలోకి వచ్చి చూశాడు. కూరగాయలు అన్నీ బాగానే పెరిగి పచ్చగా మెరిసిపోతున్నాయి. అతను ఆనందంగా అంది, ఈ తోట ఎంత చక్కగా ఉంది! ఇంత స్నేహంగా నేహంగా ఉన్న కూరగాయలు ఖచ్చితంగా రుచిగా ఉంటాయి. పాఠం: మన అందరికీ ప్రత్యేకత ఉంది. కలిసి పనిచేస్తేనే నిజమైన రుచి, నిజమైన సంతోషం వస్తుంది.